హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు లేచిన టైం 9 అయింది. ఎందుకో లేవో బుద్ధి అయితే లేదు. ఇప్పుడు లేచి ముఖం కట్టుకొని టీ తాగుతున్నా. పని ఉంది, రేపు ఉగాది, అంత పని చేయలే. నిన్న సామికి చూస్తున్నాను. నిన్న ఫుల్ ఎండలో పోయి వచ్చే వరకు పూరా సొమ్మసిలి పడిపోయినట్లా అయిపోయినాం. సామాన్ తీసుకొని కూరగాయలు తీసుకొచ్చే వరకే కూరగాయలు అట్లే పెట్టినాం, సామాన్ అట్లే పెట్టినాం, వంట కూడా చేసలేము, అట్లే పండినాం. ఇప్పుడు లేచిన నేను, మా ఆయన లేచి డ్యూటీకి వెళ్ళిండు. ఇప్పుడు టిఫిన్ చేసి పంపించాలి. టిఫిన్ చేసి ఫోన్ చేస్తే ఎవరైనా వచ్చి తీసుకెళ్తారు. పూర ఎండ నుంచి ఒక దిక్కు వాన, అక్కడ వానలు వస్తున్నాయి, ఇక్కడైతే పూర ఎండ. సరే, ఎండాకాలంలో వానలు. ఎక్కడైనా పోవాలంటే ఉదయమన్నా పోలేం, సాయంత్రం అన్నా పోవాలి, కానీ మధ్యాహ్నం పోనే రాదు. నిన్న నాకు తెలిసింది. మధ్యాహ్నం పోయి నా పరిస్థితి, మా ఆయన పరిస్థితి ఏమైందో ఎండలా. అసలు సగం సగమే తీసుకొని ఎండకు బెదురుకొని వచ్చేసినాం సీదా. నీళ్ళు తాగినాం, పండినాం. రాత్రి ఇంకా తినలేం, ఏం వంటలైనా తినడం లేదు. ఏమన్నా పని ఉంటే కూడా ఉదయం వెళ్ళాలి, లేకుంటే సాయంత్రం వెళ్ళాలి, మధ్యాహ్నం వెళ్ళకుండా. ఈ మార్చి నెలలోనే ఇంత ఉండవు, మేలో ఇంకెంత ఉంటావో ఎండలు. మీరందరు టీ తాగిండ్రా, టిఫిన్ చేసిండ్రా? మీ టిఫిన్ ఏమైంది, ఏం చేసిండ్రు ఈరోజు? ఈరోజు మీకు చూస్తాను, చూడండి. నిన్న పోయింటిం కదా, ఈ వీడియో కూర సామాన్ తీసుకురానికి పోయినామని చెప్పలే, అదే వీడియో ఇది. ఎండ ఉంది చూడండి. వెళ్తున్న ఆటోలో నేను, మా ఆయన. ఇప్పుడు కూరగాయలు తీసుకున్నాము. అన్నీ కాస్ట్లీ అయినాయి. 30 రూపాయలకు పావు కిలో అయినవి. అన్నీ కాస్ట్లీ కూరగాయలు ఎండాకాలంలో. ఇంటికి మళ్ళీ రిటర్న్ అయినాం చూడండి. 5 అయింది. ఇప్పుడు ఎండ అట్లే ఉంది. బీట్రూట్ ఇది తెచ్చినాము. వటానా కొలవాలేవి. వటానా రెడీమేడ్ కన్నా ఇవే తేవాలి. రెడీమేడ్ కలర్ ఉంటాయి. మళ్ళీ బీన్స్, మస్తు కూరగాయలు తెచ్చినాం. నేను పులావ్ చేస్తా కదా, పులావ్ బిసిబెల్లాబాత్ అని చేస్తాము. బిసిబెల్లాబాత్లో చేస్తాము. మీకు బిసిబెల్లాబాత్ చేసినప్పుడు చూస్తాం. ఇది వటానా. ఇప్పుడు ఇవి తీసి పెట్టాలి. మా ఆయనకు టిఫిన్ చేసిన ఉప్మా, లావు రవ్వతోటి చేసిన. ఇప్పుడు ఇది వేయాలి. శనగలు తెచ్చిన వేయించి ఇప్పుడు లడ్డు చేస్తాను. శనగ లడ్డు చేయాలి, వేయించి పెట్టాలి. ఈరోజు చాలా టమాటాలు తెచ్చిన, నీళ్ళు వేసి పెట్టిన. రాత్రికి ఇంకా తీసి కడిగేలేను. టమాటాలు ఎన్ని తెచ్చినా, ఎందుకంటే టమాటా చారు చాలా రోజులే టమాటా చారు తినాక. టమాటా చారు చేసి కట్ చేసి మా ఆయనకు టిఫిన్లో పెట్టి ఇవ్వాలి. మళ్ళీ తెచ్చిన కదా, ఇప్పుడు జొన్నలు గిన్నెకి పెట్టి రానికి అది కూడా చాలా దూరము. ఎండ కూడా చూడండి, ఎండ ఎలా ఉందో. పెట్టి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం ఇంటికి. నేను బయటికి వెళ్ళాలంటే ఎందుకంటే నాకు మైగ్రేన్ ఉంది. ఎక్కువ మైగ్రేన్ ఉన్నందుకు ఎండ అంటే నాకు పడదు. వస్తున్నా నేను. ఏమే ఆయన ఎండలు వచ్చి నువ్వు ఏమన్నా నిమ్మకాయ రసం తాగని అంటున్నాను. నైట్కు బజ్జీ చేస్తున్నా. ఇక్కడ దోశకు కూడా పిండి రుబ్బి పెట్టిన. బజ్జీ చాలా. ఇది రేపు దోశకు పిండి రుబ్బి పెట్టిన దోశ. బజ్జీ ఎందుకు లావు
వీడియోలో లావు లావు కనిపిస్తుంది కానీ అంత లావు లేవు. చాలా రోజుల బజ్జీ తినా కానీ చేస్తున్నా. నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్. అందరు బాగుండారా? అందరు బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు దోశ రాత్రి నూరి పెట్టింటి. ఇప్పుడు దోశకు ఆలుగడ్డ కూర చేస్తున్నా. మా ఆయన టైం ఉంది. తొందరగా ఆలుగడ్డ కూర చేసి టిఫిన్ చేసి ఇవ్వాలి. చూస్తాను. రాత్రికి బజ్జీలు కూడా చేసినాము. అవట్లే దోశ పిండిగా నానబెట్టింటి రుబ్బి పెట్టిన దోశ. మా ఆయన ఫ్రెండ్స్ కూడా వేసి ఇవ్వాలి. ఇప్పుడు దోశ తీసుకెళ్తాను. టైం అయింది. కొంచెం లేట్ అయ్యి లేచినాం. దోశ అంటే ఇష్టం నాకు. దోశ ఇవే టిఫిన్లు అయితే మా ఆయన ఫ్రెండ్స్ దోశ చేయి బాబీ అంటారు. అందుకోసం ఇంకా వాళ్ళకి చేసి ఇస్తామని రాత్రే దోశ పిండి నానబెట్టింటి. నిన్న నానబెట్టి రుబ్బిన రాత్రే. ఆలుగడ్డ కూర రెడీ అయింది. ఇప్పుడు ఇది అర్ధ కిలో ఆలుగడ్డలు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా ఆయన ఫ్రెండ్స్ వస్తారు కదా, అందుకోసం ఎక్కువ చేసిన ఈరోజు కూర. ఆలుగడ్డ కూర వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు టైం అయింది. మా ఆయనకు టిఫిన్ దోశలు వేసి ఇస్తాను. మీకు చూస్తాను. అందరికీ వేసి దోశ వేసి టిఫిన్ గట్టి పెట్టిన. ఇప్పుడు మా ఆయనకి వేసిస్తున్నా. ఒక్కొక్కసారి నేను బార్లీ బియ్యంతో కూడా దోశ చేస్తాను. మీకు చూపిస్తాను. అది ఒక్కసారి సపరేట్గా చూపిస్తాను మీకు బార్లీ బియ్యంతో. ఇప్పుడు మా ఆయనకి ఇస్తున్నా. మా ఆయన రెడీ అయ్యి కూర్చున్నాడు. డ్యూటీకి వెయిట్ చేస్తున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దండి.